అందరికీ ప్రైజ్లాడండి. అనుదినము దేవుని వాగ్దానం నేటి దినం మన కోసం ఏర్పరిచిన ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఉదయకాలంలో ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుందాం. మీ దినములలో నేను ఒక కార్యము జరిగింతును. హబక్కూ 1:5. ప్రియులారా, మీ పితరుల దినములో కార్యాలు జరిగించకపోవచ్చు. మీ తాత, మీ యొక్క తల్లిదండ్రుల దినాలలో కార్యాలు చేయకపోవచ్చు. కానీ మనం ఉంటున్న దినాలలో ఒక కార్యం అనగా అది ఏ కార్యం కావచ్చు. మన నూతన కార్యం కావచ్చు, నూతన సృష్టి కావచ్చు, నూతన బలము కావచ్చు, నూతన అభిషేకం కావచ్చు, నూతన మారుమనసు కావచ్చు. ఆ కార్యం జరిగించుకొని ఆయనకు మహిమ తెచ్చి బిడ్డలుగా మనల్ని ఏర్పరచుకుంటానని హబక్కూ గ్రంథం మనం చూస్తున్నాం. మీ దినాల్లో నేను ఒక కార్యం జరిగిస్తాను. ప్రియులారా, మన దినాల్లో జరుగుతున్న ఈ దినాల్లో ఒక నూతన క్రియ జరిగించి అద్భుతాలు చేసి ఆశ్చర్య కార్యాలు జరిగించి తన వశపరుచుకునే దేవుడు మన దేవుడు. కనుక ఈ ఉదయకాలంలో ఆనాడు ఐగుప్తు దేశంలో అద్భుతాలు చేసి ఆశ్చర్యకార్యాలు జరిగించి గొప్ప కార్యములు జరిగించిన దేవుడు మరి ఈ దినము నీ పట్ల, నా పట్ల గొప్ప కార్యాలు జరిగించుకొని మనం ఉంటున్న దినాలలో నూతన కార్యాలు జరిగించుకుంటూ రాకడ కోసం మనందరినీ సిద్ధపరచులాగిన ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదాలు పట్టుకుంటున్నాం. మీ దినాలలో అనేక కార్యాలు జరిగిస్తానని ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలతో హబక్కూతో మాట్లాడి ఈరోజు మా అందరితో మాట్లాడుతున్నారు. తండ్రి, ఈ దినములో కూడా మీ నూతన కార్యాలు జరిగించండి, అద్భుతాలు జరిగించండి, ఆశ్చర్య కార్యాలు జరిగించండి, ఉన్నతమైన కార్యాలు జరిగించుకొని నీ ప్రజలకు కావలసినది మీరు సమకూర్చి జరిగించి సిద్ధపరిచే దేవుడవని నమ్ముచు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వినయము తేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.